సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గత కొన్ని నెలల నుండి త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేషెంట్లు మరియు సిబ్బంది గతంలో మిషన్ భగీరథ వాటర్ తో ఆసుపత్రి సేవలు అందించేవారు. కానీ మిషన్ భగీరథ నీరు సరి అయిన క్రమంలో రాకపోవడంతో ఇటు పేషెంట్లు సిబ్బంది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించి మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తన సొంత నిధులతో మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో బోర్ మోటార్ వేయించారు. పుష్కలంగా నీరు రావడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి ఎదుట స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మోహన్ గారి రాజిరెడ్డి, ఎండి సమీర్, గాడిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని, గత ప్రభుత్వంలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేసీఆర్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో మేమంతా ముందుండి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అలాగే పట్టణంలోని బాయ్స్ మరియు గర్ల్స్ ఎడ్యుకేషనల్ హబుల్లో కూడా తీవ్ర మంచినీటి ఎద్దడి ఉందని, రేపటి నుంచి 2-3 రోజుల్లో అక్కడ కూడా బోర్ మోటార్లు వేయిస్తామని, ప్రజలకు నీటిని అందుబాటులోకి తీసుకొస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, నేత జహీర్ తదితరులు పాల్గొన్నారు. నివారించడానికి ఇటు గవర్నమెంట్ హాస్పిటలే కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ హబ్లోనే కావచ్చు, దాదాపు ఎక్కడెక్కడైతే నీళ్లకు సంబంధించిన ఎద్దడి ఉందో, ఎక్కడెక్కడైతే నీళ్లకు సంబంధించిన సమస్య ఉందో ప్రతి దగ్గర ఆ నీళ్లకు సంబంధించిన సమస్యను పరిష్కరించే విధంగా ఆయన అందరికి కూడా ప్రజలకు, అటు ప్రజలకు ఇటు మా నాయకులకు మీరేమీ బాధపడకండి, నేను ఈ సమస్యను పరిష్కరించే విధంగా అటు నాయకులతో, ఇటు మినిస్టర్లతో, ఇటు అధికార యంత్రాంగంతో నేను మాట్లాడి ఈ యొక్క సమస్యను తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పేసి అభయం ఇచ్చి అదే దిశగా ఈరోజు ఈ బోరు మోటార్ వేయడం జరిగింది. రేపు అక్కడ మన ఎడ్యుకేషన్ హబ్లో కూడా మనం బోర్ మోటార్ వేయబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అధికారంలో ఉండి ఈరోజు మన ప్రాంత ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు పనిచేయని ఈ కేసీఆర్ను మీరు ఎలా బుద్ధి చెప్తారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపాలి. ఎవరైతే ప్రజల్లో ఉంటూ ప్రజలకు పనిచేస్తున్నారో వాళ్ళ పక్షాన నిలబడి ఆ పార్టీకి మద్దతుగా మీరందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరికీ అలాగే గజ్వేల్ ప్రజల తరఫున, గజ్వేల్ నాయకుల తరఫున మా ప్రియతమ నాయకుడు తూముకుంట నర్సారెడ్డి గారికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు గత ప్రభుత్వము చేసిన లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఈ ఎండాకాలం వచ్చే వరకల్లా నీటి ఎద్దడి ఎదుర్కోవడం చూసి ప్రజల ఇబ్బంది గమనించి ఆయన సొంత నిధులతోన ఎట్లా చేస్తుండో కానీ ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రికి అధిక వ్యయం వాటర్ అవుతున్నది. కాబట్టి ఈ వాటర్ అనేది గజ్వేల్ ప్రజానీకానికి అందుబాటులో రావాలి, దీనికని ఒక బోరు వేయాలని చెప్పి స్వచ్ఛందంగా ఆయన మంచి మనసుతో ప్రజల యొక్క బాధలన్నీ గమనించి ఈ వాటర్ అనేది ప్రజలకు వస్తే దీనికి ఒక బోర్ వేపియాలని సొంత నిధుల అనుకొని తన బోరు ఇక్కడ వేపించడం జరిగింది. ఆయన మంచి మనసుకు అనుగుణంగా ఈరోజు 4 ఇంచుల వాటర్ పడి ఈ యొక్క ఆసుపత్రికే కాకుండా ఇతర పరిసరాల ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తట్టు కూడా వాటర్ పడడం జరిగింది. అది ఆయన మంచితనానికి, గజ్వేల్లో ఉండి ఆయన చేసే మంచి పనులకు, గత ప్రభుత్వం చేసింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాటర్ గురించి మేము చేసినాం అది చేసినామని, ఇవాళ ఎండాకాలము ఇంకా మొదలు కాకముందే ప్రజలు నీటి ఎద్దడి గురించి ఎదుర్కోవడం జరుగుతుంది. దానికి ఇంత బాధపడి చేసే అవసరం లేకపోతుండే, అయినా కానీ ఆయన స్పందించి ఆయన సొంత నిధులతోని నేనున్నానని చెప్పి కార్యకర్తలకు గురించి ఇవాళ ఒక బోర్ బండిని పంపించి వాటర్ వేపిస్తే ఇవాళ ఈ పరిసర ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉంటట్టు ఆ జలగంగా ఇలా పొంగి బొల్లుతుంది. మీరు కూడా చూడండి. ఇది గజ్వేల్ ప్రజల అదృష్టం. మా నర్సన్న మాకు అందుబాటులో ఉండి గజ్వేల్ సాధకాపాతకాలు గమనించుకుంటూ ఇవాళ ఈ బోర్ వేపించడం జరిగింది. దయచేసి గజ్వేల్ ప్రజలందరూ గమనించాలి. నర్సన్న గారి కృషి ఎంతుందో ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ ఆయన సాధకాపాతకాలు రోజు ఎలా గమనిస్తున్నారో మీరు గమనించి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఎట్లా కష్టపడుతుంది గవర్నమెంట్లో అని అందరూ గమనించాలని కోరుతూ, ప్రత్యేకంగా మా నాయకుడు ప్రియతమ నరసన్న రెడ్డి గారికి ప్రజల తరఫున, గజ్వేల్ ప్రముఖుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మా ప్రియతమ నాయకులు
మాజీ శాసనసభ్యులు డిసిసి జిల్లా అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి గారి సహకారంతో ప్రత్యేక నిధుల ద్వారా ఈరోజు బోరు మోటారు వేయించడం జరిగింది. ఈరోజు గజ్వేల్లో పరిస్థితి చూసుకున్నట్టయితే అటు తాగునీటికి ఎంతో ఇబ్బందికరంగా మారిన తరుణంలో ఈరోజు భగీరథకు మిషన్ భగీరథ ద్వారా పంపిణీ చేయాల్సిన నీళ్లు తగ్గించి ఇస్తుండడంతో పట్టణ ప్రజలకు నీళ్లు సరిపోకపోవడం, అలాగే గజ్వేల్ ప్రాంతంలో ఇది ఏదైతే ఏరియా ఆసుపత్రి ఉందో ఈ ఆసుపత్రిలో అత్యధికంగా నీళ్లు వాడుతుండడంతో ఈరోజు ఈ నీటి ఎద్దడి అనేది నివారించాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు నరసన్న గారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బోర్ మోటార్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా నీళ్లు కూడా చాలా పుష్కలంగా వచ్చాయి. ఈరోజు చాలామంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీటి కొరత ఏర్పడుతుంది. కానీ ఈరోజు మనం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోవచ్చు, 100 ఫీట్లకే నీళ్లు ఆకాశగంగా నుంచి ఎలాగైతే నీళ్లు వస్తాయో ఈరోజు భూతల్లి ఆ నీటిని బయటికి చిమ్ముతుండడం మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఒకే విషయం, మీరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లక్షల కోట్లు పెట్టి ఈరోజు ఈ బిల్డింగ్లు కట్టారు. కానీ ఆ బిల్డింగ్లకు కావాల్సిన కనీస వసతులు కానీ కనీస అవసరాలు కానీ మీరు ఏర్పాటు చేయలేదు. కానీ మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా 24 గంటల్లో దాదాపు 16 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలను, వాళ్ళకు రావాల్సిన అభివృద్ధి పథకాలను, వాళ్లకు చేయాల్సిన అభివృద్ధి పనులను ఆయన దగ్గరుండి చేయిస్తూ ఈరోజు గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే మా గజ్వేల్ ప్రాంతం నుంచి గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి కూడా దాదాపు 15 నెలల నుంచి మా గజ్వేల్ ప్రాంతాన్ని ఒక్కసారి కూడా అసలు నా నియోజకవర్గం ఎలా ఉంది, అసలు నా గజ్వేల్ ప్రాంతం ఎలా ఉంది అని ఏ రోజు కూడా కేసీఆర్ పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు కేసీఆర్ ఉన్నా లేకపోయినా, కేసీఆర్ ఎమ్మెల్యేగా పని చేసినా చేయకపోయినా ఈరోజు మా ప్రాంత నాయకునిగా మా తుమ్కుంట నర్సారెడ్డి గారు పనిచేస్తున్నారు. మా ప్రజల సాధక బాధకాలను చూస్తున్నారు. ఈరోజు గజ్వేల్ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నీళ్లు లేనందువల్ల నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో బోరేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆసుపత్రిలో బోరేయడం జరిగింది. ప్రతి ఒక్క నీళ్ళు లేకపోవడంతో ప్రభుత్వ హాస్పిటల్లో కష్టం వచ్చిందని ప్రతి ఒక్కరికి నీళ్లు కావాలని చెప్పి ఈరోజు బోరేయడం జరిగింది. ఈరోజు 3 ఇంచుల నీళ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పడ్డాయి. దానికి మన నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ నీళ్లు తాగడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.